పాత 500, 1000 నోట్లను అక్రమ పద్ధతిలో మార్చేందుకు ప్రయత్నించిన పోస్ట్ మార్టం సహా 3 వ్యక్తులను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 15% కమిషన్ తీసుకుని మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామని వివరించారు. కారులో తెచ్చిన నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. మక్తల్ మండలంలో ఉన్నటువంటి మంతన్గోడ్ గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క సహాయంతో పాటు మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి డబ్బులని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ చెప్పిన తర్వాత ఆ ఇల్లు లోపలికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ ఒక కస్టడీలో ఒక పెద్ద బ్యాగ్లోనే ఆ బ్యాగ్లో దాదాపు 12 లక్షలు పాత డినోమినేషన్ నోట్లు అనేవి దొరికినాయి. మీకు తెలుసు, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల అని మండలం ఉంది. చెర్ల నుంచి వాళ్ళు వచ్చినట్టుగా తెలిసింది.